ఈరోజు మనం చేసిన ఉప్మా. మరి ఈ ఉప్మా చేసే విధానం వీడియో అయితే పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజు అయితే ఉప్మా అయితే చేస్తున్నాను. క్యారెట్తో ఉప్మా అనమాట. అలాగని శనక్కాయ పప్పులు వేసి మరి ఎలా చేస్తున్నానో వీడియో అయితే పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. మరి వంటలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నైట్ భోజనం అయితే ఇవి అనమాట. ఉల్లగడ్డలు, వంకాయలు, అలాగనే ఆకులు, కయ్యార, ఇవి అయితే 3 రకాల ఆకులు అయితే ఉన్నాయండి. కీరకాయ ఉంది, బంగాళదుంపలు, వంకాయలు. ఇవి అయితే మొక్కజొన్న రొట్టెలండి. ఇక్కడైతే కవ్వూసులు అంటారనమాట. ఇదైతే టమాటో సాస్, ఉల్లగడ్డలకి పెప్సీ. ఈరోజు మా సారు భోజనం. నేనైతే ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. మరి నా స్టైల్లో ఉప్మా అయితే ఇది చేస్తున్నానండి. ఇక్కడైతే ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే పచ్చిమిర్చి, ఇదైతే క్యారెట్ అండి, ఉల్లిపాయ, కొత్తిమీర, అలాగనే కరివేపాకు, క్యారెట్ ఇదైతే రవ్వ అండి, తర్వాత గింజలు, అలాగనే శనక్కాయ పప్పులు అనమాట. ఇప్పుడైతే ఉప్మా మరి చేసేద్దాము. అదే ఇప్పుడైతే ముందుగా చెట్టు ఆయిల్ అయితే వేసానండి. ఇప్పుడైతే శనక్కాయ పప్పులు అయితే వీటిని వేసుకున్నాము. అలాగనే తిరువాత గింజలు అన్నమాట. ఇవన్నీ అయితే వేపుకున్నాము. ఆయిల్ అయితే వేగిందండి. శనక్కాయ పప్పులు కూడా వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడైతే వీటిలోకి అయితే పచ్చిమిర్చి, క్యారెట్ అయితే వేసుకున్నాము. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగనే క్యారెట్, ఉల్లిపాయ, ఇదైతే కరివేపాకు అండి. ఈ టమాటా అయితే మళ్ళీ వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత అయితే వేసుకోవాలి. చూడండి, అన్నీ వేసాను కదా. మరి అయితే ఎర్రగా వేసుకున్నాము. వేగిన తర్వాత అయితే మళ్ళీ రవ్వ అయితే వేసుకున్నాము. చూడండి, ఇలా అయితే క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, శనక్కాయ పప్పులు అన్నీ అయితే వేగిపోయాయండి. ఇప్పుడైతే రవ్వ అయితే వేసుకున్నాము. చూడండి, రవ్వ అయితే వేసుకున్నాము. ఈ రవ్వ అయితే బాగా వేసుకుందాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, రవ్వ అయితే ఎలా వేపుకోవాలో. రవ్వ అయితే ఇలా అయితే వేగిపోయిందండి. పచ్చిమిర్చి అన్నీ వేపుకున్న తర్వాత అయితే రవ్వ కూడా వీటిలో అయితే వేపేసాను అనమాట. ఇప్పుడైతే మనమైతే టమోటా కట్ చేసుకునేదైతే వేసేసుకున్నాము. ఈ టమోటా అయితే కాసేపు అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత వాటర్ అయితే వేసుకున్నామండి. ఇదైతే వాటర్ అయితే వేడి చేశానండి. సన్నగా మంటలో ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మరి నేను చేసుకున్న ఉప్మా అయితే ఎలా ఉన్నదో చూడండి. ఈరోజు నైట్ అయితే ఉప్మా అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. వీటిలోకైతే నేను శనక్కాయ పప్పులు, క్యారెట్, పచ్చిమిర్చి అలా అన్నీ వేసాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. శనక్కాయ పప్పులు, క్యారెట్ వేసాను కదా, చాలా బాగుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఉప్మా లేక మరి మనమైతే అందరూ చట్నీ
శనగ్గింజల పొడి, పప్పుల పొడి అలా అయితే తింటారు కదా. మనమైతే ఉప్మాలోకి రసంతో అయితే తింటున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి అయితే తిన్నాను అనమాట. మరి ఈరోజు అయితే రసంతో తింటున్నాను ఉప్మా అయితే. చాలా బాగుంది ఉప్మా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రసంతో ఉప్మా.